అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మ్యాజిక్ ఎలా అనుభవిస్తున్నాము, ఎంత ఆనందంగా ఉందనేది మనకు అర్థమైంది కదా. ఇంకా ముందుకెళ్ళిపోదాం. నేను మీకు చెప్పాల్సిందేమీ లేదు, మీ అందరికీ బాగా అర్థమైంది. కానీ దాన్ని ఆచరించడం ఎప్పుడూ మర్చిపోకండి. ఆనందంగా, సంతోషంగా, మనస్ఫూర్తిగా మనం అభ్యాసం చేస్తూ ఎంజాయ్ చేద్దాం. మన జీవితంలో చిన్న చిన్న సమస్యలు కూడా మబ్బు తెరలు తొలగినట్లుగా తొలగిపోతాయి. ఎన్నో అద్భుతాలు మన జీవితంలో జరుగుతాయి. మనం ఆల్రెడీ చూస్తున్నాం కూడాను. మొదలు పెట్టుకుందామా? 21వ రోజు అమోఘమైన ఫలితాలు. దీనికి జీకే చెస్ట్రన్ అనే రచయిత ఏం చెప్పారంటే, వాళ్ళు భోజనానికి ముందు దైవ ప్రార్థన చేస్తారు. బాగుంది. కానీ నేను ఒక సంగీత కార్యక్రమమో, ఓపెరానో, నాటకమో, మూకాభినయమో ప్రారంభమయ్యే ముందు అట్లాగే ప్రార్థన చేస్తాను. ఒక పుస్తకం చదవబోయే ముందు, ఒక పెయింటింగ్ చూడబోయే ముందు, ఈదబోయే ముందు, బాక్సింగ్ చూడబోయే ముందు, నృత్యం చెయ్యబోయే ముందు, నడవబోయే ముందు, సిరాలో కలం ఉంచబోయే ముందు కూడా అలాగే దైవ ప్రార్థన చెబుతాను. మళ్ళీ చెప్పుకుందామా? వాళ్ళు భోజనానికి ముందు దైవ ప్రార్థన చేస్తారు. దానిని గ్రేస్ అంటారు. బాగుంది. కానీ నేను ఒక సంగీత కార్యక్రమమో, ఓపెరానో, నాటకమో, మూకాభినయమో ప్రారంభమయ్యే ముందు అట్లాగే ప్రార్థన చేస్తాను. ఒక పుస్తకం చదవబోయే ముందు, ఒక పెయింటింగ్ చూడబోయే ముందు, ఈదబోయే ముందు, బాక్సింగ్ చూడబోయే ముందు, నృత్యం చేయబోయే ముందు, నడవబోయే ముందు, సిరాలో కలం ఉంచబోయే ముందు కూడా అలాగే దైవ ప్రార్థన చెబుతాను. మనందరం మనం చేసే ప్రతి పనికి మంచి ఫలితాలు రావాలని కోరుకుంటాం కదా. తను చెయ్యబోయే ప్రతి పనికి ముందుగానే కృతజ్ఞత తెలియచేసి రచయిత గిల్బర్ట్ కిత్ చెస్ట్రన్ కృతజ్ఞత అనే మ్యాజిక్ ద్వారా మంచి ఫలితాలను హామీ పొందుతున్నాడు. మనం కూడా అనేకసార్లు ఇలా అనుకొని ఉంటాము, ఈ పని బాగా జరగాలని ఆశిస్తున్నాను, ఇది మంచి ఫలితమిస్తే బాగుండును, అట్లా నాకు ఈరోజు అదృష్టం కలిసి రావాలి. ఇవన్నీ మంచి ఫలితాలను ఆశిస్తూనే అనుకునే మాటలు. కానీ మన జీవితంలో ఏది కూడా అదృష్టం వల్లో, యాదృచ్ఛికం వల్లో జరగదు. ఈ విశ్వ చలనానికి కొన్ని సూత్రాలున్నాయి, వాటికి కూడా కొన్ని లెక్కలున్నాయి. అవన్నీ ఆ లెక్క ప్రకారమే జరుగుతాయి. ఈ విషయాన్ని మనం గుడ్డిగా నమ్మవచ్చు. పైలట్ విమానాన్ని నడిపేటప్పుడు భౌతిక శాస్త్రానికి సంబంధించిన సూత్రాలు పనిచేస్తే బాగుండును అని ఆశించటం ఉండదు. అవి ఎప్పుడు గురి తప్పవని అతనికి తెలుసు. అలాగే మనం భూమ్యాకర్షణ శక్తి మనని నేల మీద నిలబడేలా చేస్తుందని, మనం గాలిలో తేలియాడమని ఆశిస్తూ నిద్రలేవం కదా. అది తప్పకుండా పనిచేస్తుందని మనకి తెలుసు. ఇందులో ఏమీ తేడా లేదు. భూమ్యాకర్షణ శక్తి ఎప్పుడూ పనిచేయటం మానదు. కనుక మనం తలపెట్టిన పనులకు అద్భుతమైన ఫలితాలు రావాలంటే ఫలితాలను శాసించే సూత్రాన్ని ఉపయోగించుకోవాలి. అదే ఆకర్షణ సూత్రం. అంటే మనం అద్భుత ఫలితాలను ఆకర్షించే ఆలోచనలు చెయ్యాలి. అటువంటి భావాలు కలిగి ఉండాలి. అందులో రాబోయే అద్భుత ఫలితాలకు ఇప్పుడే కృతజ్ఞత చూపించటం అనేది చాలా సులువైన పని. అద్భుతమైన ఫలితాల మ్యాజిక్ను అభ్యాసం చేయడం అంటే కోరుకున్న ఫలితం అందకముందే అందినట్లు భావించి కృతజ్ఞత తెలియచేయటం. చాలా సులువు కదా. మన ఉద్యోగానికి సంబంధించిన ఇంటర్వ్యూ గురించి కానీ, మన ఆఫీసులో జరిగే ముఖ్యమైన సమావేశం కానీ, మనం పాల్గొబోయే క్రీడల గురించి కానీ, మనకి రాబోయే ఫోన్ పిలుపుల గురించి కానీ,
మన స్నేహితులను కలవడం గురించి కానీ, మన అత్తగారితో సంబంధాలు కలిగి ఉండటం గురించి, ఇలాగా మనం ఎందులోనైతే అద్భుతమైన ఫలితాలను ఆశిస్తున్నామో వాటన్నింటికీ ముందుగానే కృతజ్ఞత తెలియచేద్దాం. ఇవే కాదు, మన రోజువారీ ఎక్సర్సైజుల గురించి కానీ, మన పెంపుడు జంతువు డాక్టర్ అపాయింట్మెంట్ గురించి కానీ, లేదా మన డెంటల్ అపాయింట్మెంట్ కానీ, లేదా ఇంట్లో మనకి ప్లంబరు ఎలక్ట్రీషియన్ పనుల గురించి కానీ ఎప్పుడైనా పనిపడినప్పుడు మనం ఈ అద్భుత ఫలితాల మ్యాజిక్ను అభ్యాసం చేయొచ్చు. మన కుటుంబంతో ఎక్స్కర్షన్కి కానీ టూర్లకు కానీ వెళ్ళడం గురించి కానీ, మన పిల్లలతో వాళ్ళ ప్రవర్తన గురించి కానీ, మన లైఫ్ పార్ట్నర్తో మనసు విప్పి మాట్లాడడం కానీ, ఏదైనా సరే దాని ఫలితానికి ముందే కృతజ్ఞత చూపించడం ద్వారా ఆశించిన ఫలితం సాధించవచ్చు. మనం కొనాలనుకున్న ఒక వస్తువుకో, అంటే ఒక పుట్టినరోజు బహుమతో, ఒక పెళ్లి ఉంగరము, పెళ్లి దుస్తులో, ఒక కొత్త ఫోన్ గురించి కానీ, కొత్త వాచీ గురించి కానీ, లేదా కర్టెన్లు కానీ, ఇలాంటివి ఏవైనా సరే సక్రమంగా నెరవేరాలంటే, మనం అనుకున్నట్లుగా జరగాలంటే ముందుగానే కృతజ్ఞత చెప్పుకుంటూ ఉండాలి. మనం ఒక రెస్టారెంట్లో రిజర్వేషన్కైనా, మనం ప్రోగ్రామ్కి ఏదైనా సంగీతం కానివ్వండి, లేకపోతే ఏదైనా స్పీచ్కి కానివ్వండి, సీట్లు దొరకడానికైనా, మనం రోజు వచ్చే ఉత్తరాలకైనా, ఈ సంవత్సరం మనకి రావలసిన పన్నులు రిఫండ్కైనా ముందుగా మనం కృతజ్ఞత చెప్పితే అద్భుతమైన ఫలితాలను మనం చూస్తాము. అమోఘమైన ఫలితాల సాధనకు కృతజ్ఞత అనే మ్యాజిక్ శక్తి మీద నమ్మకం ఉంటే మనం మన చేతి వేళ్లను అలా గాలిలో ఊపుతూ మనం కోరుకున్న విషయంలో అద్భుతమైన ఫలితం రావాలని దాని మీద మ్యాజిక్ తూళి చల్లుతున్నట్లుగా ఊహించుకుందాం. మనకే రోజైనా అనుకోని సందర్భం ఏదైనా తటస్థించినప్పుడు అప్పుడు కూడా మనం ఈ అభ్యాసం చెయ్యవచ్చు. అనుకోని సందర్భమో ఎదురైనప్పుడు మనం వెంటనే ఎక్కడో తప్పు జరిగిందని అనుకుంటాం. ఉదాహరణకి, మనం ఆఫీస్కి వెళ్ళగానే మన పై అధికారి మనల్ని వెంటనే చూడాలనుకుంటున్నాడని కబురు వస్తుందనుకోండి. ఎక్కడో ఏదో తప్పు జరిగింది, అందుకే ఆయన దగ్గర నుంచి కబురొచ్చింది అని వెంటనే అనేసుకోవడం వలన వచ్చే సమస్య ఏమిటంటే, మనం ఏమనుకుంటున్నామో అదే మనల్ని ఆకర్షిస్తుంది, అదే నిజమవుతుంది. అందుకని మనకేదైనా సమస్య రాబోతుందని త్వరపడి ఒక అభిప్రాయానికి రాకుండా ఆ అవకాశాన్ని మనకి అనుకూలంగా మార్చుకునే పద్ధతి చూద్దాం. అంటే మన పై ఆఫీసర్ కానీ, ఏదైనా సమావేశం యొక్క ఫలితం కానీ అద్భుతంగా ఉండాలని ముందే దానికి కృతజ్ఞత చెప్పుకుందాం. మనం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ట్రైన్ కానీ, బస్సు కానీ, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు విమానం కానీ తప్పిపోయిందనుకుందాం, లేదా ఆలస్యమైందనుకోండి. అయ్యో ఇదేం బాలేదు అని అనుకోకుండా దానివల్ల వచ్చే ఫలితం కూడా అద్భుతంగా ఉండాలని మన మ్యాజిక్ మంత్రమైన కృతజ్ఞతను ఉపయోగించుకుందాం. అనుకోకుండా మన పిల్లల గురించి మాట్లాడడానికి, మన పిల్లల స్కూల్లో మనల్ని ఒక మీటింగ్కి పిలిచారనుకోండి, వాళ్ళతో ఏదో సమస్య వచ్చి ఉంటుందని అనుకోకుండా రాబోయే అమోఘమైన ఫలితానికి ముందే కృతజ్ఞత చెప్పుకుందాం. మనం ఊహించని ఒక ఈమెయిల్ కానీ, ఉత్తరం కానీ, ఫోన్ కానీ వచ్చిందనుకుందాం. మన మనసులో ఒక సందేహపు మెరుపు మెరుస్తుంది. వెంటనే ఏమైంది, ఏం జరగబోతోంది అని ఆ ఉత్తరాన్ని విప్పబోయే ముందే, ఆ మెయిల్ చదవబోయే ముందే, ఆ ఫోన్ ఎత్తబోయే ముందే మనం అనుమానించకుండా ఒక అద్భుతమైన ఫలితానికి ముందే కృతజ్ఞత చెప్పుకుందాం. చాలాసార్లు మనం ఆశించిన అద్భుతమైన ఫలితం మనకి అందుతుంది. అనుకోని కొన్ని సంఘటనల వలన, కొన్ని సందర్భాల వలన
మనకి వచ్చే లాభాన్ని మనం తెలుసుకోలేం కూడాను, ఊహించలేము. కానీ మరొక అమోఘమైన ఫలితాన్ని ఆశించి మనసారా దానికి కృతజ్ఞత ప్రకటిస్తే మనం ఆకర్షణ సూత్రాన్ని ప్రయోగిస్తున్నామన్నమాట. ఆకర్షణ సూత్రం ఒక గణిత సూత్రం లాంటిది. అది ఎప్పటికీ తప్పదు. అందువలన మనకి ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక సందర్భంలో తప్పకుండా గొప్ప ఫలితాలు అందుతాయి, సందేహం లేదు. ఎప్పుడైనా మన జీవితంలో ఒక యాదృచ్ఛిక సంఘటన సంభవించినట్లు కానీ, లేదా పరిస్థితులపై మనకి అదుపు లేనట్లు కానీ అనిపిస్తేనో, లేదా మనం చేసే పని ఏదైనా చక్కగా ముగుస్తుందని ఆశిస్తేనో, ఒకటి గుర్తుంచుకోండి, ఆకర్షణ సిద్ధాంతం విషయంలో యాదృచ్ఛికత అనేదే ఉండదు. మనం దేన్ని గురించైతే ఆలోచిస్తున్నామో, దేన్నైతే ఆశిస్తున్నామో అది మనకి తప్పకుండా దక్కుతుంది. మనకి అవసరం లేని దాన్ని మన వైపు ఆకర్షింపబడకుండా కృతజ్ఞత మనల్ని కాపాడుతుంది, చెడు ఫలితాలు రాకుండా కాపాడుతుంది. మన మనసు అనేకసార్లు వ్యతిరేకమైన ఆలోచనల వైపై ఎక్కువసేపు పరిగెడుతుంది. అలాంటివి రాకుండా కూడా ఈ కృతజ్ఞత అనే మ్యాజిక్ కాపాడుతుంది. అంతేకాదు, మనం కోరుకునే అమోఘమైన ఫలితాలు మనకు దక్కేలా హామీ ఇస్తుంది కూడాను. మనకి రాబోయే అమోఘమైన ఫలితాల పట్ల ముందుగానే కృతజ్ఞత ప్రకటించడం చేస్తున్నామంటే మరొక విశ్వజనీన సూత్రాన్ని అమలుపరుస్తున్నామన్నమాట. మనం యాదృచ్ఛికతను నిశ్చితిగా మారుస్తున్నామన్నమాట. కృతజ్ఞత మన జీవన విధానం అయిపోయినప్పుడు మనం ప్రతి పనిని కృతజ్ఞతాభావంతోనే చేస్తూ ఉంటాము. కృతజ్ఞత అనే మ్యాజిక్ మనకి అమోఘమైన ఫలితాలను ఇస్తుందని మనకి తెలుసు. ఈ అమోఘమైన ఫలితాల మ్యాజిక్ను మనం అభ్యాసం చేసిన కొద్దీ మన జీవితంలోకి అటువంటి మరిన్ని ఫలితాలను మనం ఆకర్షించుకుంటాం. మనకి అయిష్టమైన సందర్భాలు తగ్గిపోతూ ఉంటాయి. మనకి అక్కర్లేని సమయంలో అక్కర్లేని చోట ఉండే పరిస్థితి అస్సలు రాదు. మన దినచర్యలో ఏం జరిగినా చివరికి మనకి మంచి ఫలితమే వస్తుందని మనకి నిశ్చయంగా తెలుస్తుంది. ఈరోజు ప్రారంభం కాగానే మనం అమోఘమైన ఫలితాలు కనపడాలని సందర్భాలను ఎంచుకుందాం. ప్రస్తుతం మనకి అతి ముఖ్యమైన 3 విషయాలు తీసుకుందాం. అవి ఉద్యోగం ఇంటర్వ్యూ కావచ్చు, ఒక ఎగ్జామ్ కూర్చోవటం కావచ్చు, లేదా ఒక అప్పు కోసం మనం చేసుకునే దరఖాస్తు కావచ్చు, లేదా డాక్టర్ అపాయింట్మెంట్ కూడా కావచ్చు. వాటికి కృతజ్ఞత మ్యాజిక్ సంభవించినప్పుడే వాటిలో నుంచి మనకి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఉదాహరణకి ఆఫీస్కి డ్రైవ్ చేసుకుంటూ పోవడం, లేదా బట్టలు ఇస్త్రీ చెయ్యడం, బ్యాంకుకో పోస్ట్ ఆఫీసుకో పోవడం, బిల్లులు కట్టడం, పిల్లల్ని స్కూలు నుంచి తెచ్చుకోవడం, ఇట్లాంటి మామూలు పనులు ఇవి కూడా అద్భుతంగా జరిగిపోతాయి. అమోఘమైన ఫలితాల కోసం మనం ఎంచుకున్న 3 విషయాల జాబితాను వ్రాసుకుందాం. వ్రాస్తున్నప్పుడు కృతజ్ఞత యొక్క మ్యాజిక్ శక్తిని ఉపయోగించుకుందాం. అది అద్భుతంగా జరిగిపోయాక వ్రాస్తున్నట్లు ఊహించుకొని ఇట్లా వ్రాసుకుందాం: నాకు ఈ పని జరిగినందుకు, అంటే మనకి ఏ పని జరిగితే ఆ పని, ఇందులో అమోఘమైన ఫలితం వచ్చినందుకు కృతజ్ఞతలు. ఈ మ్యాజిక్ అభ్యాసంలో మనం చేయవలసిన 2వ పని ఈరోజు సంభవించిన 3 ఊహించని విషయాలను ఎంచుకోవడం, వాటిపై కృతజ్ఞత యొక్క మ్యాజిక్ శక్తిని ఉపయోగించి అద్భుతమైన ఫలితాలను సాధించటం. ఈ అభ్యాసాన్ని మనం 3 ఫోన్ కాల్స్ అందుకునే ముందు చెయ్యండి, లేదా 3 మెయిల్ బాక్సులు తెరిచే ముందు చెయ్యండి. ఇలా మీరు చేయాలనుకున్న పని చేసే ముందు చేద్దాము, లేదా ఈరోజు అనుకోకుండా చెయ్యవలసి వచ్చిన ఒక పని చేసే ముందు చేద్దాం. ఇది
మనం ఎంచుకోవలసిన 3 అనుకోకుండా ఎదురైన చిన్న చిన్న సందర్భాలంత వివరమైనది కాదు. మనం ఊహించని, ఎదురు చూడని సందర్భం ఎదురైన ప్రతిసారి కళ్ళు మూసుకొని ఈ మ్యాజిక్ మాటలను హృదయపూర్వకంగా అనుకుందాం. అనుకోని సంఘటన, అనుకోని పని కానీ వచ్చినప్పుడు ఆ పనికి వచ్చిన అమోఘమైన ఫలితాలకు కృతజ్ఞత చెప్పుకుందాం. ఈ మ్యాజిక్ అభ్యాసాన్ని మీరు ఎక్కువగా చెయ్యలేరు. ఎందుకంటే మనం ఈ మ్యాజిక్ అభ్యాసం చేసిన కొద్దీ మన జీవితంలోకి అమోఘమైన ఫలితాలు వాటంతట అవే వచ్చి పడతాయి. అయితే దీన్ని ఈరోజు అభ్యాసం చేయడం వలన మనకి దీనిని గురించి ఒక అవగాహన కలుగుతుంది. అంతేకాదు భవిష్యత్తులో మనం ఏదైనా ఒక విషయంలో మంచి ఫలితం కోసం కోరుకుంటున్నప్పుడో లేదా మనకి అదృష్టం కావాలని అనుకుంటున్నప్పుడో మనం వెంటనే కృతజ్ఞత యొక్క మ్యాజిక్ శక్తిని ఉపయోగించుకుంటాం. అమోఘమైన ఫలితాలు ఖచ్చితంగానే రప్పించుకుంటాం మనం. అర్థమైంది కదా మ్యాజిక్ యొక్క అద్భుతమైన శక్తిని? ఎందుకంటే మనం ఆచరిస్తున్నాం, దాని ఫలితాన్ని ఆల్రెడీ పొందుతున్నాం. అలాంటప్పుడు దాన్ని ఎందుకు అర్థం చేసుకోలేము? మన జీవితంలోకి ఎందుకు ఆపాదించుకోలేము? ప్రతి సెకండు మ్యాజిక్ మంత్రాన్ని ఉపయోగించుకుంటూ మన జీవితంలో అన్ని మంచి విషయాలను, మంచి అనుభవాలనే పొందుతాం. ఫలితాలను ముందుగానే మనం అనుభవిద్దాము. ఇప్పుడు అభ్యాసం టైం అయింది కదా, బుక్కు ల్యాప్టాప్ రెడీగా పెట్టుకునే ఉన్నారు. మొదలు పెట్టుకుందామా? అమోఘమైన ఫలితాలు. 1. మన అదృష్టాలను గుర్తు తెచ్చుకుందాం. ఒక 10 అదృష్టాలను జాబితా వేసుకుందాం. వాటికి మనం ఎందుకు కృతజ్ఞతాబద్ధులమో వ్రాసుకుందాం. ఆ జాబితాను మరొక్కసారి చదువుకుందాం. ప్రతి అదృష్టం చివర థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని 3 సార్లు వ్రాసుకుందాం. ప్రతి అదృష్టాన్ని తలుచుకొని వీలైనంత కృతజ్ఞతాభావాన్ని వెలిబుచ్చుకుందాం. 2. ఈరోజు ప్రారంభంలోనే మనకి అమోఘమైన ఫలితాలు కావాలనుకునే 3 ముఖ్యమైన విషయాలను ఎంచుకుందాం. 3. ఈ 3 జాబితా వ్రాసుకుందాం. వాటికి అప్పుడే అద్భుతమైన ఫలితాలు వచ్చినట్లు భావిస్తూ ఇలా అనుకుందాం: ఈ పని అద్భుతంగా నెరవేరినందుకు కృతజ్ఞతలు, కృతజ్ఞతలు, కృతజ్ఞతలు. 4. మన దినచర్యలో భాగంగా మనకి తటస్థపడిన 3 ఊహించని సందర్భాలను గుర్తించి వాటికి మంచి ఫలితాలు వచ్చినట్లు భావించి ముందే కృతజ్ఞత ప్రకటిద్దాం. ప్రతిసారి కళ్ళు మూసుకొని ఈ పని జరిగినప్పుడు అనే ఆ పని గుర్తు తెచ్చుకొని సందర్భంలో అమోఘమైన ఫలితం వచ్చినందుకు కృతజ్ఞతలు అని మనసారా అనుకుందాం. 5. ఈరోజు రాత్రి మనం నిద్రపోయే ముందు మన మ్యాజిక్ శిలను గుప్పెట్లో ఉంచుకొని మన మ్యాజిక్ మంత్రాన్ని ఇలా అందాం: ఈరోజు జరిగిన అతి మంచి విషయానికి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చివరి వరకు విన్న తర్వాత లైక్ చేసి షేర్ చేయండి. మొదటిసారి వింటున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొకళ్ళు దీన్ని వినే అవకాశం, దీనిలోని ఈ మ్యాజిక్ను ఆచరించి అనుభవించే అదృష్టం వాళ్ళకు కూడా కలుగుతుంది కదా. ఉంటాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.